ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు అడుగుతున్నారు కదా బ్రో మాకు తెలుగు గర్ల్స్ ఉన్నటువంటి ఒక మంచి చాటింగ్ యాప్ని అయితే మా ముందు తీసుకురా అది కూడా కంప్లీట్ ఫ్రీగా ఉండేదని అడుగుతున్నారు కదా. సో నేను మీకు ఈ వీడియోలో మన తెలుగు పర్సన్సే క్రియేట్ చేసినటువంటి ఒక మంచి చాటింగ్ యాప్ని అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో ఈ యాప్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ, లైక్ దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అలాగే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ యాప్ మనకి ఎవరికి బాగా సూట్ అవుతుంది అనే కంప్లీట్ రివ్యూ నేను మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. సో దానికోసం మీరు వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగే స్మాల్ రిమైండర్ ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్గా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే నేను ఆల్రెడీ ఒక మంచి యాప్ని మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ యాప్ డెవలప్ చేసింది ఎవరో కాదు, మన గూగుల్ కంపెనీ దీన్ని అయితే డెవలప్ చేసింది. సో ఇందులో చాలా మంచి మంచి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మనకు వాటర్ మార్క్స్ కానీ ఏమి ఉండమాట, ఎంత హై క్వాలిటీలో ఎడిటింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ యొక్క ఫుల్ వీడియో లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్ ఇచ్చాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియో కూడా వాచ్ చేసేయండి. సో మరి ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందుగా మీరు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసేసి మన వీడియో అయితే లైక్ చేసేయండి గాయస్. సో నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ టిక్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ యాప్ నేమ్ వచ్చాడు మనకి పికు, అంటే ఏం పేకాలని చెప్పట్లా, యాప్ నేమ్ పికు అనేది చెప్తున్నాను అనమాట. సో దీని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ అయితే ఉంది, అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక మన యాప్ ఓపెన్ చేయగానే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికోసం మీరు ఇక్కడ సెలెక్ట్ బటన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు గూగుల్తో కానీ లేకపోతే ఫేస్బుక్తో కానీ వెళ్ళాలన్నమాట. సో మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని నేనైతే గూగుల్తో వెళ్తున్నాను. సో గూగుల్ మీద సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి మన అకౌంట్ అనేటువంటిది రావడం జరిగింది. సో నా అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఓకే. సో నెక్స్ట్ మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది అడుగుతుందన్నమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే, సో డన్. సో నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే మన లొకేషన్ అనేటువంటిది అడుగుతుంది. సో లొకేషన్ అనేటువంటిది ఎనేబుల్ చేయండి, ఎందుకంటే మన నైబర్లు ఎవరైతే యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇదైతే చూపించడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మీ నేమ్ అయితే అడుగుతుంది. సో మీ నేమ్ అనేటువంటి ఇక్కడైతే ఎంటర్ చేయండి గైస్. సో నెక్స్ట్ బటన్ అయితే సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది అన్నమాట. మీ జెండర్ అనేటువంటిది ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అలాగే మీ యొక్క పర్సనాలిటీ అడుగుతుంది. ఇలా సో మెనీ ఫీచర్స్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మన ప్రొఫైల్ పిక్ దగ్గర కలుద్దాం. సో ఇది మన ప్రొఫైల్ పిక్ అన్నమాట. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ ఫోటో వాళ్ళు పెట్టడం ఇష్టం లేక సినిమా యాక్టర్స్ ఫొటోస్, రకరకాల వేస్ట్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫేక్ ఫొటోస్ అన్నీ కూడా పెడుతున్నారు అనమాట. ఈ యాప్లో కూడా మీరు ఆ విధంగా పెట్టారంటే విత్ ఇన్ అవర్స్లో మీ అకౌంట్ అనేటువంటి బ్యాన్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి మనం మీ అదే జీమెయిల్ ఐడితో మనం అయితే దీన్ని యాక్సెస్ అయితే చేయలేమన్నమాట. అంత స్ట్రిక్ట్గా అయితే ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చినటువంటి ఆప్షన్ అనమాట. దీనికోసం ఏం చేస్తారంటే మీ ఫోటోని మాత్రమే దీంట్లో అయితే పెట్టండి. దీనికోసం మీరు ఇక్కడ ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయండి, గ్యాలరీలోకి అయితే వెళ్ళండి. సో మీ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాక మీరు ఎక్కడైతే నెక్స్ట్ బటన్ క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మన మై సెల్ఫ్ అనేటువంటిది అడిగింది అనమాట. సో మీ సెల్ఫ్ ఏదైనా సరే ఇక్కడైతే మీరు ఎంటర్ చేసుకోండి, ఇచ్చుకొని మీరు ఫినిష్ అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ క్రియేట్ అనే అకౌంట్ ప్లీజ్ వెయిట్ అనేది రావడం జరిగింది. వచ్చి మనకి ఇక్కడ మన ప్రొఫైల్స్ అనేటువంటి అన్నీ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. సో ఓకే, దీనికోసం ఏంటంటే ఇక్కడ ముందుగా దీని యొక్క ఓవర్ లుక్ అనేటువంటి చూద్దాం. సో పైన క్లిక్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేటువంటిది ఉంది. ఇక్కడ నా ఫోటో, అలాగే నా యొక్క లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది. అలాగే ఇక్కడ మనకి మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చామో ఇవే మనకి అందరికీ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓకేనా, బ్యాక్ అది వచ్చి నెక్స్ట్ పిక్ అని ఉంది. పైన మనకి ఫిల్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఫిల్టర్స్లో మన లొకేషన్ వాళ్ళే కావాలా, లేకపోతే మన లొకేషన్ ఎంత డిస్టెన్స్ వాళ్ళు కావాలి, అలాగే ఏజ్ రేంజ్ ఏంటి, అలాగే మన నేమ్ అనేటువంటి హైడ్ అవ్వాలా లేదా, మన ఏజ్ హైడ్ అవ్వాలా లేదా, మన ప్రొఫైల్ హైడ్లో ఉండాలా అన్న ఆప్షన్స్ అన్నీ కూడా, సెక్యూర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ ప్రిఫరెన్స్లో అయితే ఉండడం జరిగింది. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో నెక్స్ట్కి వచ్చాక మనకి ఏదైతే మనం పక్కన మెసేజెస్ ఉన్నాయో ఈ మెసేజెస్లోకి వెళ్తే మనం ఎవరితో కన్వర్జేషన్ చేస్తే అవన్నీ కూడా ఈ పక్కన అయితే చూపించడం జరుగుతుంది. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో వచ్చేసాక ఇక్కడ మనకి స్టార్టింగ్ చూసేది ప్రొఫైల్ అయితే రావడం జరిగింది. ఈ కింద మనకి 4 ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. ఒకటి ఏంటంటే తర్వాత చూద్దాం నెక్స్ట్ టైం అన్నది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాన్సిల్ అంటే ఈ ప్రొఫైల్ మనకి ఇష్టం లేదు. తర్వాత లైక్డ్ ప్రొఫైల్, ఆ తర్వాత మనకి ఆ ప్రొఫైల్ యొక్క కంప్లీట్ వ్యూ చూడడం అన్నమాట. సో ముందుగా ప్రొఫైల్ వ్యూ ఏ విధంగా చూడాలంటే ఐ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ పర్సన్ నేము అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగిందన్నమాట. సో ఈ పర్సన్ నాకు 307 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ పర్సన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట. సో ఇలాగా ఈ పర్సన్ మనకు వద్దా ఇంటి బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇంకో పర్సన్ రావడం జరిగింది. సో ఈ పర్సన్ యొక్క లొకేషన్ కూడా ఇక్కడైతే రావడం జరిగిందన్నమాట. సో ఇన్ కేస్ మనం ఈ పర్సన్తో మనం మాట్లాడాలి అనుకున్నాం అనుకో, ఏం చేయాలంటే ఐ సింబల్ మీద మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ లెటర్ అని ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఏదైనా సరే ఒక మెసేజ్ అయితే ఈ పర్సన్కి అయితే పంపించి సెండ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఈ పర్సన్కి మెసేజ్ అనేటువంటిది వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ పర్సన్కి వితౌట్ యాక్సెప్టింగ్ మన మెసేజ్ అనేది పంపించుకోవచ్చు.
సో అదేవిధంగా మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసామంటే మన రిక్వెస్ట్ అనేటువంటిది ఆ పర్సన్కి వెళ్తుంది. ఆ పర్సన్ యాక్సెప్ట్ చేసాక అక్కడ మనము వాళ్ళు కలిపి చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా మనం ఇందులో మనం చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. అదర్ ఫీచర్స్ కూడా చూసినట్టయితే ఇక్కడ మనకి హాట్ సింబల్ ఉంది కదా, హాట్ సింబల్ ఏంటంటే మనం మ్యాచ్ చేసి ఇప్పుడు మనం టిక్ మార్క్ చేసాం కదా, అలాగే మనం టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఎవరైనా మనం యాక్సెప్ట్ చేస్తే అవి మ్యాచెస్ అవుతాయి అన్నమాట. ఆ మ్యాచెస్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి నోటిఫికేషన్స్. సో ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే అవన్నీ చూపిస్తాయి. మనం ఇప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి అప్పుడు మన నోటిఫికేషన్స్ ఏమీ రావు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఏంటంటే మన యొక్క ప్రొఫైల్ అనేటువంటి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కాబట్టి మనం ఇక్కడ ఎడిటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. సో ఇది మాట కంప్లీట్గా ఈ యాప్కి సంబంధించినటువంటి ఓవర్లుక్, అలాగే చాటింగ్ చేసుకునే విధానం. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చూసినట్టయితే ముందుగా మనకి ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ కూడా రావట్లేదు. నేను గత 3 వీక్స్ నుండి అయితే యూజ్ చేయడం జరుగుతుంది నాకు. సో నాకు ఎక్కడ కూడా యాడ్స్ అనేటువంటి ఏమీ లేవు, అలాగే ల్యాగ్ అవడం కానీ ఏ ఇబ్బంది కూడా లేదు. సో నెక్స్ట్ మనకి ఇందులో ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జెన్యూన్ పర్సన్స్ అనమాట. అంటే మనకి ఇందులో ఫీచర్ అయితే ఉంది కదా, మనం అయితే ప్రొఫైల్ పిక్ పెట్టామో అది ఒకవేళ ఫేక్ ప్రొఫైల్ అయితే మాత్రం వెంటనే ఆ అకౌంట్ బ్యాన్ చేసేస్తుంది. సో జెన్యూన్ ప్రొఫైల్స్ మాత్రమే ఇదైతే మనం చూపించడం జరుగుతుంది. మనం జెన్యూన్ అయితే మాత్రమే మనల్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనం ఫేక్ గాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఈ యొక్క ఫీచర్. సో ఇది మాట దీంట్లో ఉన్న ప్రోస్ అయితే. నెక్స్ట్ మనం కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనం ఐ సింబల్ క్లిక్ చేసి వాళ్ళు చాట్ చేయాలని చెప్పాను కదా, సో అలా చాట్ చేయడం కోసం వాళ్ళు కొంత అమౌంట్ అనేటువంటి చార్జ్ చేస్తున్నారు. అంటే అవతల పర్సన్ రిక్వెస్ట్ ఓకే చేయకుండా మనం చార్జ్ చేయాలంటే కొంత అమౌంట్ అనేటువంటి చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో కూడా మనకి కంప్లీట్ ఫ్రీ ఏమీ కాదు, మన పెయిడ్ ఆప్షన్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉంది. సో మీరు కావాలనుకుంటే పెయిడ్ ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళవచ్చు, ఆఫ్టర్ ఆ పర్సన్ జెన్యూన్ అనుకుంటే మాత్రం. బట్ మన ఛానల్ వైపు నేను చెప్పేది ఏంటంటే మీరు ₹1 కూడా పెట్టి ఏ డేటింగ్ యాప్లోని, చాటింగ్ యాప్లోని, ఇతర ఏ యాప్స్లోని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. జస్ట్ మీరు సరదాగా మాత్రమే మీరు చాటింగ్ అనేటువంటి చేసుకోండి. మీకు కంప్లీట్ ఫ్రీ యాప్ కావాలి, అసలు ₹1 కూడా పెట్టమనుకుంటే ఎండ్ కార్డులో ఒక వీడియో లింక్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆ వీడియో చూసారంటే అందులో మీరు ₹1 కూడా పెట్టకుండా హ్యాపీగా చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. సో ఇది దీంట్లో ఉన్నటువంటి కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది కంప్లీట్గా ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే మీకు ఆల్రెడీ బూమ్ మ్యాప్ గురించి చెప్పాను చూసారా, సేమ్ అదే పర్పస్ అనమాట. సో ఎవరికైతే సరదాగా టైంపాస్ కోసం యూజ్ చేయాలనుకుంటారు వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే సీరియస్ రిలేషన్షిప్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ యాప్ పనికిరాదు. అలాగే మాకు డబ్బుల సమస్య లేదనుకున్న వాళ్ళైతే ఈ యాప్ యూజ్ చేయండి. అసలు మీరు ₹1 కూడా తీయమనుకున్న వాళ్ళైతే ఈ యాప్ జోలికి కూడా వెళ్ళనవసరం లేదన్నమాట. ఇది కంప్లీట్గా ఈ యాప్ గురించి కంప్లీట్ రివ్యూ అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి గైస్. సో ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యాప్ రివ్యూస్తో పాటుగా హౌ టు ఇంప్రెస్ గర్ల్స్ అలాగే అన్బాక్సింగ్స్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతూ ఉంటారు. సో నా పేరు సాయి రెడ్డి, మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్.